రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం 2025ను ఆమె ప్రారంభిస్తారు. ఇక డిస్కవర్ ది కలర్ క్రాఫ్ట్ కల్చరల్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఇన్ హైదరాబాద్ పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక పర్యాటక చేనేత భౌళి మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు తెలంగాణ, రాజస్థాన్, గోవా గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, బి హరిబాబు, పి అశోక గజపతిరాజు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర మంత్రి సీతక్క తదితరులు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. కాగా ఈ కార్యక్రమం ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. 9 రోజుల పాటు కొనసాగే ఈ కళా మహోత్సవంలో హస్తకళలు, జానపద, శాస్త్రీయ, సంగీత, నృత్యాలు, పర్యాటక శాఖ ప్రదర్శనలు, వివిధ రకాల వంటకాల రుచులు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకుల కోసం ప్రవేశం ఉచితంగా ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. ఫాతిమా, ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు భారతీయ కళా మహోత్సవం 2025 ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి పూర్తిగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ, అలాగనే చేనేత మౌలిక శాఖ సాంస్కృతిక అంటే సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంట్లో గవర్నరు, కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు అగ్రశ్రేణి నాయకులందరూ కూడా దీంట్లో హాజరవుతారని చెప్పిన మా సమాచారం అంతా ఉంది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. దాదాపు 9 గంటల పాటు ఈ కళా మహోత్సవం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మన కల్చర్, తర్వాత హైదరాబాద్ అంటే మన తెలంగాణ, ఆంధ్ర సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్స్, ఫుడ్ స్టాల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. మొత్తం మీద హస్తకళలు, జానపదం, శాస్త్రీయ కళలకు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయి. అంటే మన కల్చర్ ని కావచ్చు, తర్వాత మన యొక్క సాంస్కృతిక సంప్రదాయాల గురించి కావచ్చు, మొత్తంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించాలని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తం మీద చాలా వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడం, తర్వాత మన కల్చర్ గురించి, మన సంస్కృతి గురించి ఆమె తెలియజెప్పడానికి ఇది ఒక మంచి సదవకాశంగా గవర్నమెంట్ గుర్తించింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.